వెల్కమ్ టు మై ఛానల్ సలీం అఫీషియల్. ఈరోజు మనం కలకత్తాలో ఒక డాక్టర్ పై జరిగిన అత్యాచారం గురించి ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేస్తున్నాము. మనతో పాటు ఈరోజు నేలటూరు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి నేలటూరు సత్యనారాయణ గారు, మన దేశంలో ప్రతి గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడో జరిగింది అనుకుంటున్నాం. అది రేపు మన ఇంట్లో జరిగితే, మన కుటుంబంలో జరిగితే మనం బాధ కలుగుతుందా కలగదా? మరి దీని యొక్క ఫుల్ స్టాప్కి పరిష్కారం ఏదైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈరోజు సమాజంలో కలకటాలోనే కాదు, ఆంధ్రాలో కాదు, ఎక్కడైనా సరే స్త్రీల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలే ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడు కుమారుడు కానీ, ఒక ఇండస్ట్రీస్ కుమారుడు కానీ, ఇటువంటి వాళ్ళు అత్యాచారాలు చేస్తుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, కోర్టులు కానీ దాచేస్తున్నాయి. అలా కాకుండా ఎవరైతే స్త్రీల మీద అత్యాచారం చేశారో వారికి స్పాట్లోనే కఠిన శిక్ష విధించాలి. ఆ శిక్ష ఎలాగ ఉండాలి అంటే, రెండోసారి ఎవరో కూడా ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయకూడదు, భయం వేయాలన్నమాట. అలా ఉండాలి. అది మరణ శిక్ష అయినా ఉండే, యావజ్జీవ కారాగార శిక్ష అయినా పర్వాలేదు. అటువంటి శిక్ష అమలు చేసేలాగా చట్టం తీసుకురావాలి. అంతేగాని కోర్టులు వాయిదాల మీద వాయిదాలు ఈ సంవత్సరం జరిగితే 10 సంవత్సరాల దాకా తీర్పులు ఇవ్వడం లేదు. అలా ఉండకూడదు, కఠిన శిక్ష విధించాలి. అప్పుడే ఈ అత్యాచారాలు సాగుతాయని నా అభిప్రాయం. చూశారు కదా, అంటే మీ ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది. ఆ ఆడబిడ్డ మీద ఎటువంటి అత్యాచారం జరిగితే మీకు ఎంత బాధ కలుగుతుంది? కాబట్టి మన దేశంలో ఏ ఆడబిడ్డ మీద ఆ అత్యాచారం జరిగినా మన ఇంట్లో ఆడబిడ్డ మీద జరిగినట్టే. కాబట్టి ప్రభుత్వాలు మన ప్రాణాలు రక్షిస్తాయి. కాబట్టి ధనమన ప్రాణాలకు భరోసా ఇవ్వాలి. కాబట్టి కఠినాధికరమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం కూడా తెలియజేయగలరు.